మాకు పోలికెళ్ళావు. ఊరిని ఈ లాజికే తింగరు కదా. మధుమతి, నువ్వు వస్తావా రావా? అన్నయ్య గారు, ఒక్క నిమిషం మీతో 2 నిమిషాలు మాట్లాడాలి. అలా వస్తారా? రెండు వదిన గారు రండి. చెప్పండి. ఏం లేదన్నయ్య గారు, అక్కడ ఎత్తుగా కరెంటు స్తంభంలో ఉంది చూసారా? ఎవరు? పూజ అంటున్నారు, ఆమెనా? అవును, ఆమె కూతురు అచ్చు మధుమతి లాగానే ఉంటుందట. పాపం మొన్న గోదావరి పుష్కరాల్లో స్నానం చేస్తుంటే కొట్టుకుపోయిందా? కాదు, మేకప్ పోయిందట. ఆ దిగులుతో మంచం పట్టి అలాగే చచ్చిపోయింది. శివశివ, అనుకోకుండా మన ఇంటికొచ్చి మన మధువుని చూసి తన కూతురే అనుకుంటోంది. అదేంటి, ఇందాక బంతి కూతురని కదా అన్నారు? అవును అవునవునవును. కాకపోతే ఆ పూచా కూతుర్ని వీళ్ళు పెంచారు. దాంతో ఒకరు కన్న తల్లి, ఇంకొకళ్ళు పెంచిన తల్లిదండ్రులు. కానీ నాకు నా భర్తకు పుట్టిన బిడ్డ అన్నారు కదా. అంటే తన సొంత బిడ్డలాగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఓ అలాగా. అవును, అందుకే మధుని కూడా వాళ్ళ కూతురు బసంతి లాగానే నటించమని చెప్పా. అందుకే ఆ వేషంలో ఉంటుంది, ఆ భాషలోనే మాట్లాడుతుంది. పూర్తిగా అర్థమైందండి. కాకపోతే కొన్నాళ్ళు మా ఇంటికి తీసుకువెళ్ళి. అయ్యో, అంత మాట అనకండి అన్నయ్య గారు, అంత మాట అనకండి. మధుని చూడకుండా మేము ఉండలేము అన్నయ్య గారు. కావాలంటే 4 రోజుల పాటు మా ఇంట్లో మీరే ఉండిపోండి. సరే, మీరింతగా చెప్పాక కాదని ఎలా అంటామండి? ఇక్కడే ఉంటాంలేండి. మాట వరుస కంటే నిజంగానే ఉండిపోతున్నారు. చాలా సంతోషం. రండి. మాస్టర్ గారికి మొత్తం అర్థమయ్యేలా చెప్పేశాను. అంటే మధుమతి కాదు, బసంతేనా? అవునమ్మా, ఈమె మధుమతి కాదు, బసంతే.